ఎమ్మెల్సీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు గత నెల రోజుల నుండి ఈ రాష్ట్రం లోపల బీసీల పట్ల అదేవిధంగా పూలే ఆలోచన విధానం పట్ల వారి విగ్రహం పట్ల తీవ్ర విభ్రాంతి వ్యక్తం చేస్తూ మరి ఇక్కడ బీసీలకు ఏదో అన్యాయం జరిగిందని చెప్పేసి ఇవాళ వారు చేసిన పోరాటం చాలా హాస్యాస్పదంగా ఉంది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ లోపల 10 సంవత్సరాలు మీ పరిపాలనే సాగింది. ఈ 10 సంవత్సరాల పరిపాలన లోపల ఎందరో విద్యార్థులు మేధావులు బలిదానాల పుణ్యాన్ని ఏర్పాటైనటువంటి ఈ తెలంగాణ రాష్ట్రం లోపల 10 సంవత్సరాల పాటు మీరు ప్రజా విధ్వంసాలను సృష్టిస్తూ అన్ని రంగాల లోపల బీసీలను అణగదొక్కుతూ బీసీల హక్కులను కాలరాస్తూ సాగించిన మీ యొక్క రాక్షస పాలన బీసీలు ఇంకా మర్చిపోలేదు. ఇవాళ మీరు పదవిలో ఉన్నప్పుడు గుర్తుకురాని యొక్క బీసీల యొక్క బాగోగులు బీసీల హక్కులు మరి పూలే విగ్రహం ఏర్పాటు చేయలేటువంటి మీ ఆలోచన ఇప్పుడు వింటుంటే దయ్యాలు వేదాలు ఒలించినట్టుగా మరి అర్థమవుతుంది. చాలా దురదృష్టకరం. ఇవాళ మీరు అధికారంలో ఉన్నప్పుడు గత 10 సంవత్సరాల కాలం లోపల బీసీలను ఒక బిచ్చగాళ్ళుగా చూసిర్రు. ప్రతి సంవత్సరం బడ్జెట్ లోపల 4 నుంచి 5-6 వేల కోట్లు ముష్టి వేసి ఆ డబ్బులను కూడా ఖర్చు పెట్టకుండా కేవలం పేపర్ల మీద టీవీలో చూడడానికి మాత్రమే పరిమితం చేశారు. అదేవిధంగా బీసీలు అనే వ్యక్తులు ఇవాళ లోన్ల కోసం కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాల కోసం కావచ్చు, రోడ్లెక్కి ఎన్ని బాధలు పడ్డా ఎన్ని కార్యక్రమాలు చేసినా కూడా మీరు పట్టించుకునే పాప అనుకోలేదు. అదేవిధంగా బీసీలు అంటే కేవలం మీరు ఓటు బ్యాంకు అని భావించినట్టు మీరు బీసీ జనగణన గురించి మాట్లాడతాను. ఇది ఇంకా హాస్యాస్పదంగా ఉంది. 10 ఏళ్ల పాటు బీసీలు మరి స్థానిక సంస్థల ఎలక్షన్లో కావచ్చు, విద్యా వైద్య రంగాల్లో కూడా తమకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ మరి బీసీ జనగణన చేయాలి, బీసీలకు అన్ని రంగాల్లో సమాన హక్కులు కల్పించాలని చెప్పేసి బీసీ సంఘాలు కావచ్చు, బీసీ మేధాలు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా రోడ్డెక్కి 10 సంవత్సరాలు మొత్తుకుంటే ఆ యొక్క అరుపులు మీకు వినపడలేదు. ఇవాళ మీరు అధికారం కోల్పోయారు కదా, ఈ అధికారం కోల్పోయిన బాధలో కావచ్చు, మరి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పట్ల మరి వ్యతిరేకత కావచ్చు, ఇవాళ మీరు పూలే విగ్రహం అసెంబ్లీ కాడ పెట్టాలి, సచివాలయం కాడ పెట్టాలి, ట్యాంక్ బండ కాడ పెట్టాలి అని చెప్పేసి మరి వేదాలు వదిలేస్తారు మీరంతా. మిమ్మల్ని సూటిగా ఒకటే విషయం అడుగుతున్నా, 10 ఏళ్ల పాటు మీరు ఈ రాష్ట్రంలో కావచ్చు, దేశంలో మీ పార్టీ కార్యాలయాలు చాలా కట్టిరు. మరి ఏ ఒక్క పార్టీ కార్యాలయంలోనైనా మీ యొక్క పూలే విగ్రహాలు ఉన్నాయా? మరి ఏ ఒక్క రోజైనా మరి బీసీలకు మేము ఒక 20,000 కోట్లతోటి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం, బీసీల హక్కులను మేము కాపాడుతాం, బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తాం అని ఎప్పుడైనా మీరు ఒక్క మాటని చెప్పారా? లేదు కదా. ఎన్నడూ లేనిది ఇవాళ హఠాత్తుగా అంటే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ప్రజారంజకమైనటువంటి పాలన సాగుతుంది. ఈ పాలన లోపల ఇక మాకు భవిష్యత్తు ఉండదనే ఒక అభద్రతా భావంతో ఇవాళ ప్రభుత్వాన్ని బదనాం చేయలేని మా ప్రయత్నంలో భాగంగా మీరు కావచ్చు, ఇంకా బానిస సుమన్ లాంటి వ్యక్తులు కావచ్చు, మీరందరూ కూడబలుకొని ఇలా ప్రభుత్వం మీద విషం చిమ్ముతున్నారు. అందులో భాగంగా మరి రోజుకొక మాట ఈ ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో మీరు చేస్తున్న కుయుక్తులను ప్రజలు గమనిస్తున్నారు. అసెంబ్లీ ఎలక్షన్ లోపల మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు. మరి వచ్చే ఈ యొక్క పట్టభద్రుల ఎలక్షన్లు కావచ్చు, ఎంపీ ఎలక్షన్స్ కావచ్చు, స్థానిక సంస్థ ఎలక్షన్ లోపల 10 అడుగుల గోతు లోపల మిమ్మల్ని పాతి పెట్టడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి ఈ విధంగా తెలియజేస్తున్నాను. మరి ఇప్పటికైనా మీరు సోయి తెచ్చుకోవాలి. ఎందుకంటే ఈ రాష్ట్రం లోపల 6 గ్యారంటీలతోటి ప్రజల మన్నలు పొందినటువంటి ఈ ప్రభుత్వం ఇప్పుడే కాదు, వచ్చేసారి కూడా మీరు ప్రతిపక్షంలో కూర్చొని కూడా అర్హత లేకుండా పోతుంది. ఇప్పటికైనా మీరు సోయి తెచ్చుకోవాలి, బుద్ధి తెచ్చుకోవాలి. మీరు ఒక ఢిల్లీ నడిబొడ్డున లిక్కర్ దందా చేసి తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు, తెలంగాణ పరువును బజారుకిచ్చిండు. అదే కేసీఆర్ గారు ఇలా ఊరూరా బార్ షాపులు పెట్టి బుడ్డ పోరగాళ్ళు కాంచి సైతం వాళ్ళకి తాగుడు నేర్పించి ఇవాళ మధ్య తెలంగాణ చేయడం జరిగింది. మొత్తం ఎక్కడ చూసినా మద్యం. ఈ మద్యంతో ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయి, మహిళల మీద ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి అనేటువంటి విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కాబట్టి ఇప్పటికైనా మీరు బుద్ధి జ్ఞానం తెచ్చుకోండి. ఈ యొక్క ప్రభుత్వం మీద అవాకులు చెవాకులు పేలడం కాదు, పూలే ఆలోచన విధానాలు కావచ్చు, బీసీల పట్ల ఎట్లా ఉండాలో ప్రభుత్వం ఆల్రెడీ ఇప్పటికే స్పష్టమైన చెప్పడం జరిగింది. ఇవాళ దేశం లోపల ఎక్కడ లేని విధంగా ఈ తెలంగాణ లోపల ఇవాళ బీసీ జనగణనతో పాటుగా ఈ వచ్చే ఎంపీ ఎలక్షన్లో కూడా 6-7 సీట్లు బీసీలకు కేటాయిస్తామని చెప్పేసి నిన్ననే మరి రేవంత్ రెడ్డి గారు చెప్పడం, ముఖ్యమంత్రి గారు. మరి ఇవన్నీ కూడా మీరు సోయి ఉండి మాట్లాడతారా లేక మాట్లాడతారా? మరి పూలే విగ్రహం మేము తప్పకుండా ఏర్పాటు చేసుకుంటామా. మీరు వచ్చి చెప్తారు మేము పూలే విగ్రహం పెట్టుకోవడం కాదు, మీరు వచ్చి ఆడిపిస్తేనే మాకు బతుకమ్మ ఆట తెలిసేట్టు కాదు. మాకు ప్రతి ఒక్కరు తెలుసు, మీరు లేనప్పుడే ఈ తెలంగాణ లోపల తెలంగాణ ఆత్మగౌరవంతో బతికింది. బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బడుగు బలైన వర్గాలు సోయితోనే ఉన్నారు. ఆ సోయి ఉండడం వల్లనే తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చినాక మీరు విద్వేషాలు సృష్టించి 1200 మంది చావుల కారణమైన మీరు ఇవాళ వేదాలు ఒల్లవేసినట్టుగా, మీరు దయ్యాలు వేదాలు ఒల్లవేసినట్టుగా మీరు ప్రవర్తిస్తున్నారు. ఖబర్దార్, ఇకనైనా మీరు మీ పరిధిలో మీరు ఉండండి. తప్పకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం
ప్రజలకు అండగా ఉంటుంది, ప్రజలు కాంగ్రెస్కు అండగా ఉంటారు. ఆ ఉద్దేశంతో ఇవాళ మహబూబాద్ పట్టణం లోపల మరి యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరి కార్యక్రమం చేస్తున్నాం. పూల విగ్రహం దగ్గర అమ్మ తల్లి ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, ఇక మీరు ఎలాంటి కుయుక్తులు పండకుండా దయచేసి మీ పక్కకుండండి, మీ పని మీరు చూసుకోండి. మా యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, మా కార్యకర్తలు కావచ్చు, శ్రేణులు కావచ్చు, మా పని మేము చూసుకుంటాం. ఈ రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బందులు లేవు. ఇప్పటికీ 6 గ్యారంటీల లోపల 4 గ్యారంటీలు కూడా అమలవుతున్నాయి. కాబట్టి ఇకనైనా బుద్ధి జ్ఞానం సోయి తెచ్చుకోండి, అవాకులు చెవాకులు పెరగని చెప్పేసి ఇవాళ మహబాద్ కాంగ్రెస్ పార్టీ మిత్రులు కావచ్చు, బీసీ నాయకులు అందరి పక్షాన నేను హెచ్చరిస్తున్నా. ముందుగా బీసీ సమస్యల పట్ల, బీసీ సంఘాలలో ఎంత వెనుకబడిన దాని పట్ల ఈ కార్యక్రమం చేస్తున్నందుకు మా శాంతనరావు అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. నేను ఒకటే చెప్పాల్సుకున్నా, అమ్మ కవిత, మీరు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అడ్డగోలుగా దోచుకున్న నేపథ్యంలోనే ఈ రాష్ట్ర ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పి మిమ్మల్ని తరిమి కొట్టినా కూడా మీకు కొద్ది కూడా ఇంకిత జ్ఞానం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు బీసీల పట్ల చిత్తశుద్ధున్న ప్రభుత్వం, ఏకైక ప్రభుత్వం అది కాంగ్రెస్ ప్రభుత్వమే. మీరు మా కాంగ్రెస్ ప్రభుత్వానికి, మా ముఖ్యమంత్రి గారికి నీతి శుక్తి లేపని అవసరం లేదు. ఎందుకంటే అందరు చూసిర్రు, సీఎంగా అయిన మొట్టమొదటిసారే మరి ప్రగతి భవన్కి జ్యోతిరావు పూలే అని పేరు పెట్టి మరి ఎంతోమంది మండలు అనుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీరు నీతి లేపని అవసరం లేదు. 10 సంవత్సరాలు రాజభోగం చేసిన నీ అయ్యా, నీ అన్న, నువ్వు, నీ బావ ఈరోజు బీసీల గురించి మాట్లాడుతుంటే మాకు నవ్వు వస్తుంది. కొద్దిగైనా మీకు ఇంకిత జ్ఞానం ఉందా? ఒక జ్యోతిరావు పూలే విగ్రహాన్ని పెట్టాలని చెప్పి అర్హత కూడా నీకు లేదు. ఎందుకంటే ఢిల్లీలో పోయి లిక్కర్ వ్యాపారం చేసుకొని లిక్కర్ రానిగా ఈ తెలంగాణ రాష్ట్రాల మన నుంచి పేరెందుకున్న నువ్వు ఒక మనిషివేనని చెప్పి నీ సందర్భంగా అడుగుతున్నా. మొన్నటికి మొన్న మరి గద్దరు జయంతి రోజు కూడా మహామేధావి కంచాయిలయ్య గారు కూడా చెప్పిర్రు, నువ్వు ఫోన్ చేసిన వాట, ఫోన్ చేసి జ్యోతిరావు పూలే విగ్రహం గురించి మాట్లాడని చెప్పి రమ్మన్న వాట. అలాంటి పెద్దలే నీ ఫోన్ తిరస్కరించిర్రు. మరి మొన్నటికి మొన్న ధర్నా చౌక్ దగ్గర నువ్వు ధర్నా ఎత్తన్నవాట, నీ అయ్యే సొయ్యి లేదా? 10 సంవత్సరాలు అయితే ధర్నా చౌక్ ఎత్తేసి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ధర్నా చౌక్ పెట్టింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి ధర్నా చౌక్లో మీరు వచ్చి ధర్నా చేయడానికి చెప్పడం మీకు కొద్దిగానే ఇంకిత జ్ఞానం అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నా. ఏదేమైనా కూడా బీసీల పట్ల చిత్తశుద్ధున్న ప్రభుత్వం, ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2011లో మరి జనాభా గణన చేయడం జరిగింది. బీసీ జనాభా గణన అప్పటి నుంచి 2021 ఇప్పటికి సుమారుగా 13 సంవత్సరాలు అవుతున్నా కూడా జనాభా మరి గణన చేయలేదు. మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీ గురుకులలో పెంచాలని చెప్పి, బీసీ స్కాలర్షిప్ రావాలని చెప్పి, బీసీ జనాభా గణన చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. అది సరిపోతుంది. మా బీసీలకి పట్ల ఉన్నటువంటి అభిమానం తప్పకుండా మా అన్న చెప్పినట్టు ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో 8 నుంచి 10 సీట్లు బీసీలకు ఇస్తానని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. తప్పకుండా ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ బీసీల పట్ల చిత్తశుద్ధిని ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తెలియజేస్తూ ఓబీసీ డిపార్ట్మెంట్ మహబూబాద్ నుంచి డిమాండ్ చేస్తున్నాం. కవిత, నువ్వు తప్పకుండా ఎప్పుడు కూడా మాట్లాడొద్దు జ్యోతిరావు పూలే గురించి. జ్యోతిరావు పూలే గురించి మాట్లాడాలంటే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే మాటలు చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 10 సంవత్సరాల నుండి ఇవాళ తెలంగాణలో ఒక రాక్షస పాలన కొనసాగింది. ఇవాళ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దోసుకొని కాళేశ్వరం పేరుతోటి, ఢిల్లీలో లిక్కర్ దందాతోటి, ఇవాళ పేపర్ లీకేజీలతోటి ఇవాళ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తే ఇలా ప్రజలు మిమ్మల్ని అందరినీ కూడా ఒక 90 మీటర్ల దూరంలో తొక్కిపెట్టున్నారు. ఇలా ప్రజలు బుద్ధి చెప్పినా కూడా ఇలా మీకు బుద్ధి రాలేదంటే ఇలా మిమ్మల్ని ఏమనాలో మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇలా కవిత మాట్లాడేటువంటి మాటలు వింటుంటే చిన్నపిల్లలు, జ్ఞానం లేని చిన్నపిల్లలకు కూడా నవ్వొస్తుంది. ఎందుకంటే ఇలా 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి ఎక్కడ కూడా జ్యోతిరావు పూలే గురించి కానీ, బీసీ కార్పొరేషన్ల గురించి కానీ, బీసీ జనగణన గురించి కానీ ఎక్కడ కూడా మాట్లాడనటువంటి మీరు ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత ఫ్రస్ట్రేషన్లో ఇవాళ మీకు పిచ్చి బట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఒకరేమో ఇవాళ హోదాని మించి అక్కడ సుమన్ అనేటువంటి ఒక పిచ్చి కుక్క, ఒక బానిస కుక్క ఇవాళ రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి, రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చెప్పు తీసుకొని కొడుతున్నంటే ఇవాళ వాళ్ళకు నిజంగా వాళ్ళకే పిచ్చి లేసిందేమో. ఇవాళ వాళ్ళకు అధికారం కోల్పోయింది కాబట్టి వాళ్ళకి పిచ్చి లేసిందేమని ప్రజలు వాళ్ళని ఒక పిచ్చి కుక్క లెక్క చూడవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇవాళ కవిత గారు మాట్లాడేటువంటి మాటల్లో ఇవాళ మళ్ళీ బీసీలలో ఉండేటువంటి ఐక్యతను వాళ్ళు దెబ్బతీసే విధంగా మాట్లాడతారు. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా బీసీల యొక్క వాళ్ళ యొక్క సంక్షేమం గురించి ఖచ్చితంగా ఆలోచిస్తుంది. ఇవాళ ఎంపీ పదవులు అయితేంది, అదేవిధంగా ఎమ్మెల్సీలో అయితేంది, ప్రతి దాంట్లో కూడా బీసీలకు చెందవలసినటువంటి వాటాలు వస్తున్నాయి. ఇవాళ జనగణన గురించి కూడా మొట్టమొదటిగా కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ప్రస్తావన తీసుకురావడం చాలా సంతోషకరం. ఇవాళ కేసీఆర్ అయినా, కేటీఆర్ అయినా, కవిత అయినా
మీరందరూ కూడా ఇవాళ ప్రజలు మిమ్మల్ని చీదరించుకున్న వాళ్ళు చీదరించుకున్నట్టు ఉండాలి, కానీ ఇక్కడ విధ్వంసాలు లేపేటట్టు చూస్తే ఇలా కాంగ్రెస్ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరు. ఖబర్దారని హెచ్చరిస్తున్నాం.